హాయ్ అండి అందరికి. ఈరోజు అయితే నేను మీకు ఒక కొత్త రకం స్కామ్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ స్కామ్ అనేది ఎలా జరుగుతుందంటే, ఎవరైతే రీసెంట్ గా స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఎవరైనా జాబ్ కోసం చూస్తుంటారు కదా, సో వాళ్ళైతే మెయిన్ టార్గెట్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడైతే. సో ఇది ఎలా జరుగుతుందంటే, ఇనిషియల్ గా మీకు కాల్ చేస్తారనమాట. అంటే మీరు రెజ్యూమేస్ కానీ మీ నెంబర్ కానీ ఎక్కడైనా కానీ అప్లోడ్ చేస్తుంటారు కదా ఫస్ట్, అంటే జాబ్ కోసం అని చెప్పేసి. సో అక్కడ నుండి అయితే వాళ్ళైతే డేటా కానీ ఇంకెక్కడి నుంచి అయినా కాస్త డేటా అయితే కలెక్ట్ చేస్తారు. ఫస్ట్ మీకైతే కాల్ చేస్తారనమాట, ఇలా రిక్వైర్మెంట్ ఉందండి, సో డేటా ఎంట్రీ జాబ్స్ కానీ ఇంకా అలాగే వేరే రోల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మీకైతే కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ అని చెప్తారు కదా, చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వాట్సాప్లో పింగ్ చేస్తారనమాట. ముందు డీటెయిల్స్ కానీ లొకేషన్ కానీ ఇవన్నీ కూడా మీకు సెండ్ చేస్తారు. ఆ తర్వాత మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ అయితే పంపించమని అడుగుతారు. సో మీరు రెజ్యూమ్ పంపించిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళైతే వాళ్ళ లొకేషన్ కానీ అలాగే గూగుల్ మ్యాప్స్ కానీ అలాగే టైమింగ్స్ కూడా చెప్తారనమాట. సో మనం ఏం చేస్తాము, ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారు కదా, రీసెంట్ గా పాస్ అవుట్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ 2 to 3 years కంప్లీట్ అయిపోయింటాయి కదా, స్టడీస్ అయిపోయేసి. సో వాళ్ళు కానీ ఏమనుకుంటారు, సరే జాబ్ వస్తుంది కదా కొంచెం వెళ్దాం ఫస్ట్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి చాలా ఆతృతగా ఉంటారు. సో చాలా మంది అయితే ఇంటర్వ్యూస్కి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరుగుతుందంటే స్కామ్ అనేది చెప్తాను ఇప్పుడు. సో ఈ రోజు కూడా మేము యాక్చువల్గా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామన్నమాట. అంటే నాకని కాదు, మా ఫ్రెండ్ ఉన్నాడు యాక్చువల్లీ. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్కి ఇంటర్వ్యూస్కి స్కెడ్యూల్ అయిందని చెప్పాడు. సో వాళ్ళు రీసెంట్గా వచ్చారనమాట, హైదరాబాద్కి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. సో వాడు నన్ను తోడుగా రమ్మంటే నేనైతే వెళ్ళాను అక్కడికి. నేనైతే ఆల్రెడీ చెప్పాను అనమాట, ఇలా జరుగుతున్నారా స్కామ్స్ అని చెప్పేసి. బట్ స్టిల్ ఒకసారి అయితే వెళ్దాం రా, ఎందుకంటే కొంచెం చాలా మంది అంటే వెళ్దామని చెప్పింది వాళ్ళ సిస్టర్ అని చెప్తే మేమైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, ముందు ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు అనమాట వాళ్ళు ఫస్ట్. అంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, అంతకు మించి ఏం అడగరు వాళ్ళు యాక్చువల్లీ. ఈవెన్ ఫ్రెషర్స్ తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా రమ్మని చెప్తారు ఇంటర్వ్యూస్ కి. సో ముందైతే ఇంటర్వ్యూ బేసిక్ ఉంటుంది అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తారు వాళ్ళు, ఒక 3,000 పే చేయండి మీరు ఇనిషియల్ గా, మేమైతే మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్తారు అనమాట. సో ఇక్కడ స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇన్ కేసు ఒకవేళ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, అరే 3,000 కదా మనం కట్టేది, కానీ మనకు జాబ్ వస్తే 15,000 to 20,000 దాకా మనకి శాలరీ అనేది వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది మోసపోయి ఫ్రెషర్స్ కానీ అలాగే అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ అయితే పే చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి స్కామ్స్ గురించి తెలియదు కాబట్టి. సో అలా పే చేసేసినప్పుడు ఏమవుతుంది, ముందుకైతే ఒక 2-3 days తర్వాత కానీ లేకపోతే 1 week ఆగిన తర్వాత కానీ వాళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు యాక్చువల్లీ. కానీ అదైతే జెన్యున్ జాబ్ అయితే కాదు. సో 1 month వర్క్ అయితే చేర్చుకుంటారు. 1 month వర్క్ చేర్చుకున్న తర్వాత వాళ్ళందరికీ ఒకటేసారి మెయిల్స్ వస్తాయి అనమాట, మీరు నాట్ సెలెక్టెడ్ అండి, మీరు ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి. ఈవెన్ ఆ 1 month వర్క్ చేర్చుకుంటారు కదా, సో ఆ 1 month వర్క్ చేర్చుకునే దానికి కూడా వాళ్ళైతే శాలరీ కూడా పే చేయరు అనమాట. సో అలా అప్పుడు ఏమవుతుందంటే, మనకు ఆల్రెడీ పే చేసిన 3,000 లాస్ అవుతాము, అలాగే 1 month మనం వర్క్ చేస్తుంటాం కదా కష్టపడి, సో ఆ 1 month టైం కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ రకమైన స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట ఇప్పుడైతే ప్రెసెంట్ మార్కెట్ లో. ఎందుకంటే మార్కెట్ కూడా సరిగ్గా లేదు కదా. సో ఇప్పుడే వీళ్ళందరూ ఏంటంటే ఇదే మంచి టైం అనుకొని సో ఇలాంటి స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఏంటంటే, మీకు ఒక కంపెనీ నుండి రాదనమాట కాల్, ఇలా మల్టిపుల్ కంపెనీస్ నుంచి కాల్స్ వస్తాయి అనమాట. సో ఈ మల్టిపుల్ కంపెనీస్ ఏంటంటే, వీళ్ళంతా కలిపి ఒకటే బ్యాచ్ ఉంటుంది యాక్చువల్లీ. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క నేమ్ తో ఒక్కొక్క లొకేషన్ లో వీళ్ళ ఆఫీస్ అనేది పెట్టుకోవాలి ఉంటారు ఫస్ట్. కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఒకటే ఆఫీస్ కి ఎవరైతే 3,000 పే చేసి ఉంటారో ఆ ఒకటే ఆఫీస్ కి పంపిస్తారు అనమాట ఎంప్లాయీస్ అయితే. అంటే ఎవరైతే 3,000 పే చేసుకున్న వాళ్ళ చేత, సో వాళ్ళైతే ఒకటే ఆఫీస్కి పంపిస్తారు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఆఫీస్కి 10 members వెళ్ళాలనుకోండి, సో 3,000 పే చేస్తే 10 members పే చేసిన 30K అవుతుంది. సో అలా ఒక 10 ఆఫీసెస్ గా వాళ్ళు పెట్టుకోంటారు. సో 10 ఆఫీసెస్ లో 30,000 అంటే మీరు అర్థం చేసుకోండి, ఆల్మోస్ట్ 3 lakhs వస్తుంది 10 అంటే. సో పర్ డేకి 3 lakhs వాళ్ళు సంపాదిస్తున్నారు. సో 1 month వాళ్ళ చేత ఎంప్లాయ్మెంట్ వర్క్ చేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళకి ₹1 అనేది కూడా పే చేయరు అనమాట. సో ఈరోజు మేము వెళ్దాం కదా, సో అక్కడ ఏంటంటే కింద ఆల్రెడీ ఒక సెక్యూరిటీ లాగా ఒకడు ఉంటాడు. అంటే మీరు నన్ను చూపించండి, మీ మొబైల్లో మీకు మెసేజ్ వచ్చిందా లేదా చూపించండి, మీ రెజ్యూమే చూపించండి, వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, మిగతా వాళ్ళు వెళ్ళకూడదు, పైన వెయిటింగ్ ఏరియా ఉంటుంది, మీరు ఇక్కడ కిందనే ఉండాలి, ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. సో నేనేం చేశాను, నేను మా ఫ్రెండ్ కిందనే ఉన్నాము. ఎవరైతే ఇంటర్వ్యూ కంప్లీట్ అయి ఉంటుందో కదా, సో వాళ్ళు వెళ్ళేసి కిందకి వస్తుంటారు కదా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. సో నేను వాళ్ళని పిలిచి అడిగాను అనమాట, ఏం జరుగుతుందండి పైన ఇంటర్వ్యూ అని చెప్తే వాళ్ళు చెప్పారు అనమాట క్లియర్ గా, ఇలా 3,000 పే చేయమని అడుగుతున్నారండి, సో పే చేసిన తర్వాతనే ఇలా ఉంటదంట, జాబ్ ఇస్తారంట అని చెప్పారనమాట. సో ఫర్ ద గాడ్ సేక్ ఏంటంటే, నేను అడిగిన అమ్మాయి ఆమె అయితే పే చేయలేదన్నమాట మనీ. నేనైతే చెప్పాను తనకి ఇలా ఉంటుందండి స్కామ్ అంటే, అవునా అండి నాకు తెలియదు అని చెప్పింది తను. సో తనైతే కొంచెం సేఫ్ అయింది. ఇంకా కొంతమంది వచ్చిన తర్వాత నేనైతే ఒక అమ్మాయిని అడిగాను అనమాట. ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఆల్రెడీ అంతకుముందు వేరే కంపెనీలో 3,000 కాదు సారీ 5,000 వేరే కంపెనీకి పే చేసి తను ఇక్కడ మైండ్ స్పేస్ లో వర్క్ చేసి 1 month వర్క్ చేసిందంట. తన చేత 1 month వర్క్ చేసుకొని ఈవెన్ సింగిల్ పెన్ను కూడా తనకైతే 1 month తర్వాత సింగిల్ పెన్ను కూడా పే చేయలేదంట. సో ఇప్పుడు మళ్ళీ ఈ కంపెనీకి వచ్చింది అన్నమాట. మేబీ వీళ్ళు ఏమన్నా అలా ఉండదేమో అని చెప్పేసి వీళ్ళు కూడా 3,000 అలాగే అడిగేసరికి తను సడన్ గా బయటకు వచ్చేసింది. సో మేము కూడా ఏంటంటే తను ఇంక వచ్చామని చెప్పాము. ఇలా పెయిడ్ ప్రాసెస్ అనేది అంతా కూడా కంప్లీట్లీ ఫేక్ అనమాట. సో ఇంకా సో ఇలా మీకు ఎవరికైనా జరిగినంటే, ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా కాల్స్ వస్తే మాత్రం దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే ఏ కంపెనీ కూడా జెన్యున్ కంపెనీ అయితే ఎప్పుడు కూడా మీకు
వాట్సాప్ త్రూ అయితే రీచ్ అవ్వదు, డైరెక్ట్ గా వాళ్ళు మెయిల్ కమ్యూనికేషన్ చేస్తారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మెయిల్ కమ్యూనికేషన్ వస్తేనే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. ఈవెన్ మెయిల్ కమ్యూనికేషన్ కూడా ఏంటంటే వాళ్ళ డొమైన్ నేమ్ తో ఉంటేనే వెళ్ళండి. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, ఫర్ సపోజ్ ఇప్పుడు గూగుల్ డొమైన్ ఏంటంటే google.com అని చెప్పేసి ఉంటుంది కదా, లేకపోతే ఇన్ఫోసిస్ అయితే infosys.com అని చెప్పేసి అలా ఉంటుంది అనమాట. అలాంటి డొమైన్ నుండి మెయిల్స్ వస్తేనే వెళ్ళండి, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళొద్దు. ఇదంతా కూడా ఫేక్ అనమాట. ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలా స్కామ్స్ అన్ని చేస్తున్నారు. మీరైతే తెలిసి మోసపోవద్దు. ఫ్రెషర్స్ మెయిన్ గా చెప్తున్నాను అనమాట, ఎందుకంటే జాబ్ రావాలని చెప్పేసి వాళ్ళు చాలా డిమోటివేట్ అయిపోయింటారు. సో ఇలాంటి ట్రాప్స్ లో అయితే పడద్దు, ఎందుకంటే మీరు అమౌంట్ అయితే చాలా లాస్ అయిపోతా ఉంటారు. సో నేనైతే ఇది చెప్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను మీకు అందరికి. ఈ వీడియో అయితే మీకు అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.